వస్తున్న భక్తులకు తెలంగాణ పోలీసు వారి ముఖ్య గమనిక. జాతరలో మీ చిన్నారులు తప్పిపోకుండా ఉండేందుకు పోలీసు శాఖ వారు QR కోడ్ ఉన్న చేతి బ్యాండ్లు అందిస్తున్నారు. ఈ బ్యాండ్ పొందేందుకు బస్టాండ్ల సమీపంలో ఏర్పాటు చేసిన రిజిస్ట్రేషన్ సెంటర్లకు వెళ్ళండి. అక్కడ చిన్నారి పేరు, వయస్సు, తండ్రి పేరు, తండ్రి మొబైల్ నెంబర్ తదితర వివరాలు చెప్పి నమోదు చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక QR కోడ్ ఉన్న బ్యాండును చిన్నారి చేతికి వేస్తారు. ఇక ప్రజలెవరైనా సరే మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరైనా చిన్నారులు తప్పిపోయి తిరుగుతూ కనిపిస్తే దయచేసి వారి చేతికి ధరించిన రిస్ట్ ల్యాండ్ పై ఉన్న QR కోడ్ ను మీ మొబైల్ ఫోన్ ద్వారా స్కాన్ చేయండి. QR కోడ్ స్కాన్ చేసిన వెంటనే ముందుగా నమోదు చేసిన చిన్నారి వివరాలు మీ మొబైల్లో కనిపిస్తాయి. కిందికి స్క్రోల్ చేసి మీ మొబైల్ నెంబర్ నమోదు చేసి కాల్ పేరెంట్ బటన్ పై క్లిక్ చేస్తే తల్లిదండ్రులకు నేరుగా కాల్ వెళ్తుంది. లేదా కాల్ కంట్రోల్ రూమ్ బటన్ పై క్లిక్ చేసి మీ ఫోన్ నెంబర్ నమోదు చేయడం ద్వారా పోలీసు అధికారులకు చిన్నారి వివరాలు తెలియజేయవచ్చు. చిన్నారి తల్లిదండ్రులు లేదా బంధువులు మీ వద్దకు వచ్చిన తరువాత యునైట్ అప్డేషన్ బటన్ పై క్లిక్ చేయండి. అందులో మీ మొబైల్ నెంబర్, తేదీ, సమయం మరియు చిన్నారిని ఎవరికి అప్పగిస్తున్నారు అనే వివరాలు నమోదు చేయాలి. ఆపై ఫోటో అప్లోడ్ పై క్లిక్ చేసి చిన్నారిని అప్పగిస్తున్న సమయంలో తీసిన ఫోటోను అప్లోడ్ చేయగలరు. చిన్నారుల భద్రతకు సహకరిస్తున్న భక్తులందరికీ తెలంగాణ పోలీసు వారి ధన్యవాదాలు. బాబు కారు కాదు ఇది ఫోన్లో అలచల్ చేశారు నా కొడుకులు. మధ్యాహ్నం పోయారు సార్, ఊర్లో నుంచి పోయారు. మధ్యాహ్నం నుంచి ఉన్నారా? అవతల బారెడ్డి మీరా ఎక్కువ బస్ ఎక్కువ మళ్ళీ ఇస్తారా? నువ్వు కూర్చోనా? కూర్చో, నీకు పంపిస్తాము. ఎవరికి పనికి కైపాని వాళ్ళకే కూర్చోమంటే నీకు అర్థం కదా బాబు? ఏమి వాళ్ళ పంపిస్తామంటే ఏమి బాబు? ఫోన్ గీడు పక్కన పెట్టు, పంపిస్తారా? పంపిస్తామని గిరాల నువ్వు ఆయన మాటలు కాదు నేను చెప్పేది. సార్ వస్తాడు, సార్ రాని సారు వేరే సార్ వస్తాను. సార్ నా పిల్లలు అసలు పంచలేండి సార్, ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్. సార్ మీకే ఉన్నారు సార్, అర్థం చేసుకోండి సార్ కొంచెం. సార్ నా పిల్లలు అసలు భరించలేండి సార్, ప్లీజ్ సార్ ఎప్పుడు అర్థం చేసుకోండి సార్. నా పిల్లలు అసలు భరించలేండి సార్. యూనివర్సిటీ అంటే గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్ రాజధాని. ఆంధ్రప్రదేశ్ రాజధాని చేయమని 70 సంవత్సరాల నాడు నెహ్రూను కోరారు. ఆ రోజు తిరుపతిని రాజధాని నగరం చేయమని. 70 సంవత్సరాల నాడు నెహ్రూను కోరారు. ఆ రోజు తిరుపతిని రాజధాని నగరం చేయమని. 70 సంవత్సరాల నాడు నెహ్రూను కోరారు. ఆ రోజు తిరుపతిని రాజధాని నగరం చేయమని. 70 సంవత్సరాల నాడు నెహ్రూను కోరారు. ఆ రోజు తిరుపతిని రాజధాని నగరం చేయమని.
తరివెల్ నాగిరెడ్డి గారు, ఎన్జి రంగా గారు గట్టిగా పట్టుబట్టి నీలం సంజీవ్ రెడ్డి, ప్రకాశం పంతులు గారు కర్నూలుకు తీసుకెళ్లారు రాజధాని. ఆ రాజధాని నగరం స్థలంలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీని మనకు ఇవ్వడం జరిగింది. ఇది వెంకటేశ్వర యూనివర్సిటీ చరిత్ర. రాజధాని నగరం బదులు యూనివర్సిటీని ఆ రోజు ఇవ్వడం జరిగింది. రాయలసీమ ప్రాంతాలకు అన్యాయం చేయడం జరిగింది. ఇది వాస్తవం. ఈరోజు విద్యార్థుల పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులందరూ కన్నీటితో ఉన్నారు. చదువుకునే విద్యార్థులందరూ కన్నీటితో ఉన్నారు, ఆవేదనతో ఉన్నారు. విద్యార్థులందరూ ఆకలితో కష్టాలు పడుతున్నారు. చాలా నికృష్టమైనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 35 యూనివర్సిటీల్లోనే కాదు, ఆర్ట్స్ కళాశాలల్లోనే కాదు, మెడికల్ కళాశాలలే కాదు, ఇంజనీరింగే కాదు, అగ్రికల్చర్, వెటనరీ కాలేజ్ అన్నింటిలో చదువుకున్న విద్యార్థుల పరిస్థితి, దుస్థితి అధ్వానంగా ఉంది. ఇది వాస్తవం. విద్యార్థుల పరిస్థితులు అగమ్య గోచరంగా ఉన్నాయి. ఇళ్లలో ఉండలేరు, విద్యా సంస్థల్లో ఉండలేరు. విద్యా సంస్థల్లో ఉండాలంటే వాళ్ళకి అన్నం కావాలి, అన్నం పెట్టడం లేదు. మేము చదువుకునే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేను వెళ్ళాను ఇందిరాగాంధీకి. చంద్రబాబు నాయుడు విద్యార్థిగా ఉన్నాడు, నేను విద్యార్థిగా ఉన్నాను. నా వయసు 19 ఏళ్ల వయసులో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి గారిని కలిసి దేశం మొత్తం మీద ఫుల్ మెస్ ఛార్జీలు తీసుకొని వచ్చాం. ఫుల్ మెస్ ఛార్జీలు ఎవడెంత తిన్నా పెట్టేవాళ్ళు ప్రభుత్వం. మేము 2 చికెన్లు కూడా తీసుకున్న రోజులు ఉన్నాయి, చికెన్ ప్లేట్లు. ఫుల్ మెస్ ఛార్జీలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ. ఈరోజు ఫుల్ మెస్ ఛార్జెస్ అనేది కనబడటం లేదు, అరుంధతి నక్షత్రం లాగా తయారైపోయింది. తల్లిదండ్రులు డబ్బు ఇవ్వలేరు చదివించేదానికి, వీళ్ళు చదువుకునేదానికి భోజనం లేదు. చదువుకి మరి కూలి పనులకు మధ్యలో పడిపోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన విద్యార్థులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత విద్యార్థులు లక్షల మంది, ఒకరిద్దరు కాదు, లక్షల మంది చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఆందోళన కార్యక్రమాన్ని తీసుకొని వచ్చాం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ముందు. చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాను, కేంద్ర మంత్రులు అక్కడ ఉన్నటువంటి మోడీలకు తెలియజేస్తున్నాను, చదువుకునే ప్రతి విద్యార్థికి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఫుల్ మెస్ ఛార్జీలు, పాకెట్ మనీ, కాస్మెటిక్ అలవెన్సులు, ఫుల్ మెచ్ ఫీజులు మొత్తాన్ని ఇవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, మీరు ఇవ్వలేకపోతే మేము అధికారంలోకి వచ్చిన మొదటి రోజే సంతకం పెట్టిస్తాను ముఖ్యమంత్రి ద్వారా. ఎవరైనా కావచ్చు ముఖ్యమంత్రి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వెంటనే ప్రతి విద్యార్థికి మేము ఓసీలకు కూడా ఇచ్చాం. వాస్తవాలు ఇవన్నీ. ప్రతి విద్యార్థికి ఫుల్ మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ అలవెన్సులు, ఫుల్ ఫీజు రీయింబర్స్మెంట్లు అన్నీ చేసి మేము విద్యార్థులందరికీ విద్యను అందిస్తామని తెలియజేస్తూ ఒక చిన్న విషయాన్ని చెప్పదలుచుకున్నాను. విద్యార్థులందరూ ఇంత కష్టాల్లో కన్నీళ్లలో ఉంటే స్వల్పమైన విషయాలు మరి రాజశేఖర రెడ్డి కొడుకు పార్టీ వాళ్ళు ఎవరో ఒక ఎమ్మెల్యే ఎవరికో ముద్దు పెట్టాడంట, అది పెద్ద సమస్య. మరి బడా ఏమిరా నాయన, లక్షల మంది విద్యార్థులు కన్నీటితో ఉంటే వాడు కూడా ఒక ఎమ్మెల్యే ముద్దు పెట్టాడు, దానికి పెద్ద సమస్య. మరి చంద్రబాబు నాయుడు నిన్న కేబినెట్లో కూర్చొని మంత్రి చెప్తా ఉన్నాడు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నింటినీ కోటీసులకు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు. మేము అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదవాళ్ళకి ఇచ్చాం ఇందిరాగాంధీ భూ సంస్కరణల ద్వారా. చంద్రబాబు నాయుడు సంస్కరణలో తిరుపతిలో ఉన్న 3000 ఎకరాలు తిరుపతి విమానాశ్రయ భూములు కూడా కోటీసులకు అమ్మేస్తున్నారు. ఇది దరిద్రం పట్టిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. గత 11 సంవత్సరాల్లో నేను సున్నితంగా నా మిత్రుడు చంద్రబాబు నాయుడికి తెలియజేస్తున్నా, వెంటనే
ఫుల్ మెచ్యూరిటీలు ఇవ్వు అందరికీ. ప్రతి బిడ్డ చదువుకోవాలి. మరి మీ బిడ్డలే కాదు, అందరి బిడ్డలు చదువుకోవాలి. మరి ఆయనకు కూడా తెలియజేస్తున్నా, నువ్వు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ మూసేసావు కదా రాజశేఖర రెడ్డి కుమారుడు, ఎందుకు మూసేసావు? యూరప్ సొత్తు ఇది. మేము తెచ్చాం, కాంగ్రెస్ పార్టీ తెచ్చాం ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ని, ఓబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ని, ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మీరు ఎందుకు మూసేశారని నేను వాళ్ళని సూటిగా అడుగుతూ పిచ్చి పిచ్చి ఆలోచనలు ఆపి ప్రజా సమస్యల పైన మాట్లాడాలి చంద్రబాబు నాయుడు, మరి జగన్మోహన్ రెడ్డి అని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మేము మన చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నాం. తప్పు తప్పే. ఇక్కడ కన్నీళ్లు ముందు కన్నీళ్లు దొడవమంటున్నాను. కన్నీళ్లు చూడవయ్యా, కోట్ల మంది కూటికి లేక అల్లాడుతున్నారు. ఇది చూడవయ్యా ముందు, అది మళ్ళా చూసుకున్నాం, పోలీసులు ఉండాలి చూసుకుంటారు. జనరల్ అదేవిధంగా సంబంధించి ఇబ్బందికర వాతావరణం వస్తుందనేది ఒక 2-3 గంటలుగా చర్చనీయాంశం జరుగుతుంది. యునైటెడ్ యూజీసీ అనేది గ్రాంట్ ఇస్తూ పోయేది. రాజకీయ జోక్యాలు ఎక్కువ వస్తున్నాయి విద్యా సంస్థల్లో. ఇది పొరపాటు, తప్పు. అది వైస్ ఛాన్సలర్లకే ఇవ్వాలి, ప్రభుత్వాలు దాంట్లో ఏలు పెట్టకూడదు. అటానమస్ ఇన్స్టిట్యూషన్ ఇవన్నీ. Take up 3 national issues, 5 issues related to the state of Andhra. The first national issue which we want to take up was with regards to the free trade agreements that India as a country has made, and even today India is making a free trade agreement with the EU. I think discussion should happen on this, how far we have come, because there's a lot of churning that is happening in the global order, but still India maintaining its stable economy is able to come out with these free trade agreements, and we wanted the discussion to happen in the House on this issue. The second issue at the national level we wanted was with regards to the ban on social media for children below age of 16. Australia could do it, why not India do it? Because there are a lot of issues that are coming up and a lot of fake news that is being spread and a lot of wrong beliefs that are being spread into the minds of the children aged 16 to below 16 years. So we want the discussion to happen, what are the merits of it, because even today also the US have asked for all these social media platforms to come and depose between them on how they are programming these social medias in a way that are addictive in nature. So if countries like US could do it, countries like Australia could do it, why can't India do it? So we want a discussion to happen at a national level. Third issue that we want the discussion to happen is, of course, we have moved and 130th amendment is being discussed with regards to if someone is in jail for 30 days or have a case above 5 years conviction, they should they step down as a minister or CM or PM. But there are a lot of political players that are there in the country at the state level, at the national level also, who has corruption cases against them, who has charges filed against them. Still they are continuing in this. So we want the discussion to happen in this, because Prime Minister Modi, when he came into government in 2014, that's what his focus was, and that he was able to achieve in the last 11 years. If you have seen across the country, there's no, at the higher level, there's no political case, there's no cases which are related to any sort of unbecoming of a minister at a corruption level. You never saw or heard in a Delhi level, but we want that to be percolated to the state and district level. For that, we need to have a discussion on that. These are the 3 issues that we want to discuss at the national level. Coming to the state, the major issue that we want to take up is Amaravati capital bill issue.
When Andhra Pradesh was bifurcated in 2014, in the Bifurcation Act itself, it was clearly mentioned where capital of Telangana will be, that is Hyderabad. But unfortunately, they left out for Andhra Pradesh. Andhra Pradesh, after its formation, we have come up with Amaravati as the capital area, and 33,000 acres of land has been given freely by the farmers for the capital to be developed. But in 2019 to 24, you have seen what has happened. You know, previous government tried to make 3 capitals, whatnot, of different stories, and you know, the whole thing has been derailed. But we want this to have Andhra Pradesh capital to have a legislative backing. So we want that to happen at the parliament level, because when you can do it with Telangana, why not we can do it with Andhra also? That is what we are looking at. And second issue is Purvodaya, which was announced in the last budget for the states of Andhra Pradesh, Orissa, West Bengal, and Andhra Pradesh, as you all know, cash-strapped state, struggling with the money because of after the bifurcation, unscientific bifurcation that has happened. So we want this Purvodaya scheme to be implemented in such a way that it benefits the irrigation projects of Andhra Pradesh. So we want. ఈ జిల్లాలో ఎక్కడ తాగునీటి సమస్యలు ఉన్నాయన్నా, ఎక్కడ దివ్యాంగులకి ఇబ్బందులు ఉన్నాయన్నా, వారి ఆరోగ్యం కోసం, వారి ప్రయాణాలకు కూడా కుటుంబ సభ్యులకి భారంగా మారిన వారిని వేలాది మందికి బ్యాటరీ సైకిల్స్ ఏర్పాటు చేసి పేద బిడ్డలకి కార్పొరేట్ విద్యని ఉచితంగా స్కూల్ని ఏర్పాటు చేసి విపిఆర్ విద్యాలయం ద్వారా అందిస్తున్నారు. నూతనంగా విపిఆర్ నేత్ర నెల్లూరు జిల్లాలో ఒక్క ఉదయగిరి నియోజకవర్గంలోనే ఇప్పటి వరకు 18,000 మందికి స్క్రీనింగ్ చేయడంతో పాటుగా వారికి అద్దాలు అందించి నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ పేషెంట్ల కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి ఒక బస్సును ఏర్పాటు చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం విపిఆర్ ఫౌండేషన్ ద్వారా సేవలు అందిస్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే, విద్యార్థి దశ నుంచి 35 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న కాలేజీ నుంచి ఈ జిల్లాలో అనేక మంది కోటీశ్వరులు ఉన్నారు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు, కాంట్రాక్టర్లు ఉన్నారు, రాజకీయాల్లోకి వచ్చారు. అనేక మంది ట్రస్టులు పెట్టారు, ఫౌండేషన్లు పెట్టారు, ఆర్గనైజేషన్స్ పెట్టారు. కానీ రాజకీయాల్లోకి రాకముందు నుంచి అది దైవ కార్యక్రమం అయినా, పేదవారికి సేవ చేసే దాంట్లో అయినా, లేక ఎవరైనా మా ప్రాంతంలో ఈ సమస్య ఉందని చెప్పుకుంటే రాజకీయాలకు అతీతంగా గత 10 సంవత్సరాల నుంచి నేను చూస్తూ ఉన్నా. ఈ విపిఆర్ ఫౌండేషన్ నుంచి ఎక్కడ ఏ అవసరం ఉందో ట్రస్ట్ నుంచి వెళ్తూ ఉంటారు. వాళ్ళు అక్కడ పరిశీలించి వారికి సేవలు అందిస్తూ ఉంటారు. అందుకే నేను గతంలో కూడా చెప్పా, భగవంతుడు వారికి వ్యాపారాలు, సంపద అనేక మందికి ఇచ్చారు ఈ జిల్లాలో. కానీ ప్రభాకర్ అన్న వారికి తోడుగా ప్రశాంతమ్మ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ జిల్లాలో అందిస్తున్నటువంటి సేవలకి మన అందరం వారిని అభినందించాలా. భగవంతుడు వారికి ఇంకా ఆశీర్వదించి ప్రజలకు సేవ చేసే శక్తిని ఇవ్వాలని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ, ఈరోజు చాలా సంవత్సరాల తర్వాత రావుడుపాలెం, కుడితిపాలెం రోడ్డు
మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.